వెల్కమ్ టు కిరణ్ టీవీ. భారత ప్రధాని మోదీ గారి పర్యటన, ఆంధ్రప్రదేశ్ పర్యటన విజయవంతమైంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి అఖండ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు. 164 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. 11 సీట్లు మాత్రమే గత ప్రభుత్వ వైసీపీ పరిమితం అయిపోయింది. మరి ఎన్నో ఆశలు మధ్య, ఎన్నో వాగ్దానాల మధ్య, ఎన్నో గ్యారెంటీల మధ్య ప్రజలు అఖండ మెజార్టీ కూటమికి ఇచ్చారు. మరి ఆ తర్వాత పరిణామం ఈ 16 నెలల్లో కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఏం కావాలో బడ్జెట్లో ఎలకేట్ చేస్తుంది. అదేవిధంగా అమరావతికి ఏం కావాలో కూడా రాజధాని నిర్మించడానికి కూడా చేస్తూ ఉన్నది. నిన్నగాక మొన్న గూగుల్ పరిశ్రమ చూసుకుంటే మనం ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద పరిశ్రమ గూగుల్ వాళ్ళది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని యొక్క డేటా సెంటర్ కూడా విశాఖపట్నంలో పెడుతున్నారు. దానివల్ల దాదాపు 1,50,000 మంది పైన ఉపాధి కలిగే అవకాశం కనపడుతూ ఉంది. లక్షల కోట్ల పెట్టుబడులు గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి. ఇదే సమయంలో సరిగ్గా ఈ రోజున భారత ప్రధానమంత్రి, మూడోసారి ప్రధానమంత్రి అయిన మోదీ గారు జ్యోతిర్లింగాలు మనం సోమనాథ్ దేవాలయం ఏదైతే మొదటి జ్యోతిర్లింగంగా చూడొచ్చు, రెండో జ్యోతిర్లింగం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో మాత్రమే ఉన్నది. మరి ఈరోజు మనం చూసుకుంటే కనుక శ్రీశైలం పుణ్యక్షేత్రంలో జ్యోతిర్లింగాన్ని దర్శించారు. శక్తిపీఠాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ గారు సాంప్రదాయమైన వస్త్రధారణలో మనం చూస్తే ఒకవైపు చంద్రబాబు నాయుడు 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి, తర్వాత 25 సంవత్సరాలు అటు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఈరోజు ప్రజలు మనల్ని పొందుతున్న మోదీ గారు పూర్తి ఆధ్యాత్మికతతో శివభక్తుడిగా ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన సాంప్రదాయం కోసం, 100 కోట్ల మంది హిందువుల కోసం నేనున్నాననే భరోసా, హిందువులకి వాళ్ళ హక్కుల కోసం పోరాటానికి సనాతన సంప్రదాయం, సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. కనులకు విందుగా ఆధ్యాత్మికతకి పెద్దపీట వేస్తూ మోదీ గారి పక్కన అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు సీఎం, డిప్యూటీ సీఎం ఉండటం అందరినీ కూడా విశేషంగా ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ చూస్తే కనుక గవర్నర్ గారు, ఆనరబుల్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్తో పాటుగా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆనందదాయకంగా ఆయన గౌరవంగా ఇద్దరు కూడా ఇచ్చిపుచ్చుకున్న దానిలో సత్కరిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఆయనకి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని శ్రీశైలం నుంచి ఆయనకి జ్ఞాపిక అందజేశారు ఆ శివుడి సాక్షిగా. ఇక ఎందుకు మోదీ గారు వచ్చారు, ఈ సంస్కరణలు ఏంటి అనేది ఒకసారి చూస్తే కనుక సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ అంటే దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జీఎస్టీ సంస్కరణలు వచ్చిన తర్వాత ఎంతో విప్లవాత్మకమైన మార్పులు దేశవ్యాప్తంగా వచ్చినాయి. సామాన్య మానవుడికి ధరలు అందుబాటులోకి వచ్చేసినాయి. ఏదైతే లగ్జరీస్ జీవితం, సిగరెట్లు, మద్యపానం ఇటువంటి వాటికి లగ్జరీకి వస్తువులన్నీ కూడా రేట్లు పెరిగినాయి, కానీ మిగతా అంతా కూడా జీఎస్టీ చాలా తగ్గించారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో జీఎస్టీ తీసుకురావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే ప్రతి సంవత్సరం 8,000 కోట్లు జీఎస్టీ సంస్కరణల ద్వారా వస్తున్నాయంటే మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ ఫస్ట్ మీటింగ్ కర్నూలులో ఈరోజు రంగరంగ వైభవంగా లక్షలాది మంది ప్రజల సమక్షంలో జరిగింది. గౌరవంగా ఆయన తెలుగు భాషలో మాట్లాడుతూ మోదీ గారు కూడా ప్రైజ్ చేసి ఆయన ఏపీలో బాబుని, పవన్ని నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఉందని చెప్పారు. అంటే దూరదృష్టి గల 4.5 దశాబ్దంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పోరాట పటిమ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎటువంటి రాజకీయ సౌలభ్యపేక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటువంటి విజనరీ లీడర్స్ ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అని చెప్పి మోదీ ప్రశంసించాడు. అదేవిధంగా మోదీ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తూ కర్మయోగి మోదీ గారు, ఆయన నాయకత్వంలో ఆయన ఉన్న కాలంలో మనం జీవించటం మన అదృష్టం అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మోదీ గారి చిత్తశుద్ధి, ప్రపంచ ప్రజాదరణ పొందిన నేతగా ఎదిగిన తీరుని అటు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశంసించారు. మరి అందరూ కూడా ఇచ్చిపుచ్చుకుని ధోరణి ఉన్నారు. కూటమి మిత్రధర్మం ప్రకారం చాలా పర్ఫెక్ట్గా ఈ మీటింగ్ జరిగిందని అనుకోవాలా. షెడ్యూల్ ప్రకారం జరిగింది. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన మరుక్షణం నుంచి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని, శివుడిని సందర్శించడం, జ్యోతిర్లింగాన్ని, శక్తిపీఠాలను సందర్శించడం, అది అయిపోయిన తర్వాత శివాజీ మహారాజు గారిని విగ్రహాన్ని సందర్శించడం, వేద పండితుల ఆశీర్వాదం తీసుకోవటం, వీటితో పాటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా 13,400 కోట్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు జరిగినాయి, ప్రారంభించారనుకోవాలి. ఒకవైపు విద్యుత్తు, రైల్వే, తర్వాత పెట్రోలియం, రక్షణకు సంబంధించిన పరిశ్రమలు అక్కడ కర్నూలు పరిసర ప్రాంతాల్లో వస్తున్నాయి అంటే మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధిని ఆమడ దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందు దిశగా ఇప్పుడు ఈ కూటమి 16 మాసాల్లో తీసుకెళ్తుంది. అటు జీఎస్టీ సంస్కరణలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన ఏదైతే బెనిఫిట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నది.
అదేవిధంగా బాబు పవన్ నాయకత్వం విజనరీ లీడర్షిప్, ఈ లీడర్షిప్ 15 సంవత్సరాలు మా నాయకత్వం ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు ఘంటాపథంగా చెప్పారు. మాకు మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్నది. మరి నెక్స్ట్ 15 సంవత్సరాల నాయకత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఈ యొక్క కూటమి బాధ్యతలు ముఖ్యమంత్రిగా తీసుకుంటారు అని కూడా చాలామంది చెప్తున్న మాట. మరి డెఫినెట్గా ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, అది నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే 2014లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అన్కండిషనల్గా సీఎం చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారు. 2019లో విడిగా పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. కానీ 2024 కూడా మళ్ళా అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టాలంటే, అమరావతి రాజధానిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వం కావాలని చెప్పేసి పదవికాంక్ష లేకుండా 21 స్థానాలకు పరిమితం అయిపోయి త్యాగం చేసింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి 2029లో ఏదైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఈ కూటమి రావచ్చు. ఈ కూటమి 15 సంవత్సరాలు ఉంటుంది అని ఘంటాపథంగా చెప్పటం వెనక వీళ్ళ యొక్క అంతర్లీనంగా చాలా చర్చలు ఉంటాయి. కాబట్టి ఆ రోజు కూడా వస్తుందని మనం ఆశిద్దాం. ఏదైనా కానీ అభివృద్ధిలో, గ్రామీణాభివృద్ధిలో 23వ స్థానం నుంచి 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. రోడ్లు సస్యశ్యామలంగా రోడ్లు వేశారు, ప్రమాదాలు తగ్గినాయి. మద్యం కూడా, నకిలీ మద్యం కంట్రోల్ అయిపోయింది. ఎర్రచందన స్మగ్లింగ్ ఆగిపోయింది. మరి ఒకవైపు జాబ్ క్యాలెండర్ కావచ్చు, రిక్రూట్మెంట్ విషయం కావచ్చు, అంతర్జాతీయ సమస్యలన్నీ కూడా విశాఖపట్నం అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇక డేటా సెంటరు, డ్రోన్ సంబంధించిన కేంద్రాలు, కర్నూలు పరిసర ప్రాంతాలు ఇవన్నీ వస్తున్నాయి అంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టంగా భావించాలి. ఏదేమైనా కానీ మోదీ గారి పర్యటన 13,400 కోట్ల అభివృద్ధి పనులతో పాటు భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అనే ఒక భరోసా మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చారు. కాబట్టి ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని మనమందరం ఆశిద్దాం. అదేవిధంగా ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏ వాగ్దానాలు చేయాలి, ఎంత ప్రజలు ఏ విధంగా చేస్తే సంక్షేమ అభివృద్ధి రెండు కలుగా చేస్తేనే ప్రజలు హక్కును చేర్చుకుంటారు, అక్కడ మెజారిటీ ఇస్తారు. సంక్షేమం అభివృద్ధి మర్చిపోతే ఏమవుతుంది? 11 సీట్లకే పరిమితం అయిపోయారు. ఏదేమైనా కానీ విజనరీ లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నది. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారని ఆ ఇద్దరుని ప్రశంసించిన తీరు అందరూ కూడా 4 కోట్ల నుంచి దాదాపు 5 కోట్ల మంది ప్రజలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ అందరూ కూడా మోదీ గారు ప్రశంసించిన తీరుని అభినందిస్తున్నారు. అదేవిధంగా మోదీ గారి కర్మయోగిని అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ లీడర్షిప్లో, ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో మేము పనిచేయటం అదృష్టంగా భావిస్తామని చెప్పటం ఈ కూటమి స్నేహపూర్వకమైన వాతావరణంలో ముందుకెళ్తుందని అందరూ చెప్తున్నమాట.